నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న మద్యం కుంభకోణం కథ క్లైమాక్స్కు చేరుకుంటుందా? 30,000 మంది ప్రాణాలు, ఆసుపత్రుల పాలైన 35 లక్షల మంది బాధితులు, 1,00,000 కోట్లకు పైగా జరిగిన లావాదేవీలు. ఈ మొత్తం పరిణామాలపై 3,500 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సంపాదించింది సిట్. తాడేపల్లి డెన్ నుంచి తవ్వడం మొదలు పెడితే దుబాయ్ వరకు తేలాయి ఈ మూలాలు. సినిమాలు, భూములు ఇలా ఎక్కడెక్కడో దారి మళ్ళీపోయింది ఆ మద్యం డబ్బు. వాటికి సంబంధించి రాజ్ కసిరెడ్డితో మొదలుపెట్టి సజ్జల శ్రీధర్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో మొదలైన అరెస్టుల పర్వం. ఈ అరెస్టుల పర్వంలో నెక్స్ట్ ఎవరు? ఎంపీ, వైసీపీ ముఖ్య నేత మిథున్ రెడ్డి కూడా సిట్ ముందుకు వచ్చారు. అయితే ఈ కేసులో ముందు నుంచి వేళ్లన్నీ చూపిస్తున్నది మాజీ సీఎం జగన్ రెడ్డి వైపే. అందుకే తర్వాతి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. అసలు ఆ 5 ఏళ్లు ఏం జరిగింది? ఈ మద్యం మాఫియా మూలాలు ఎక్కడా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు ముప్పాళ్ల సుబ్బారావు గారు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, అలాగే డివి శ్రీనివాస్ గారు, సీనియర్ పాత్రికేయుడు, దామచర్ల శ్రీనివాస్ గారు, ఏపీ ఆడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. ముందుగా ముప్పాళ్ల సుబ్బారావు గారు, దేశంలోనే సంచలనంగా మారింది ఏపీ మద్యం కుంభకోణం కథ. ఇది తుది దశకు చేరుకుందనుకోవచ్చు ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తుంటే. వైసీపీ ఎంపీ అలాగే ముఖ్య నేత అయినటువంటి మిథున్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ అంశాలన్నింటినీ ఎలా విశ్లేషిస్తారు? ప్రసాద్ గారు, ఆల్రెడీ ఈ మద్యం కేసు విచారణ ప్రారంభమైన తర్వాత, సిట్ ఎంటర్ అయిన తర్వాత రోజుకు ఒక కొత్త అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ముందు 3,500 కోట్లే అనుకున్నారు. ఈ రోజున వేలాది కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి స్పష్టంగా నిర్ధారణ అయిన అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఈరోజు ఆల్రెడీ అంచెలంచెలుగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కుడి ఎడమలు ఉన్నారో, ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎవరైతే ఉన్నారో అలానే బాలాజీ ఎవరైతే భారతిరెడ్డి గారికి దగ్గర వ్యక్తి, లేకుంటే ఆర్థిక లావాదేవీలు చూసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి సీఎంఓ ఆఫీసులో సీఎంఓ అధిపతికి తెలియకుండా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేకించి ఆయన ఇష్టానుసారంగా పాలసీని నిర్ధారిస్తారంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఈ రోజుకి వచ్చేటప్పటికి మిథున్ రెడ్డి వరకు ఆ యొక్క అంశం వచ్చింది. ఇప్పటి వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించకుండా ఎవరిని అరెస్ట్ చేసి అబాసు పాలవద్దు, ప్రాథమిక సాక్ష్యాధారాల కోసం విచారణ జరపండి, లభ్యమైన తర్వాత మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకోమని ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతీకార వాంఛ వద్దు అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఇప్పటి వరకు ఇంతకాలం సిట్ విచారణ జరిపింది. టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకుంది, కాల్ డేటా రికార్డులు తీసుకుంది, కంప్యూటర్ హార్డ్ డిస్కులు తీసుకుంది, ఆ దాదాపుగా 100కు పైగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు ఫైల్ చేసింది. అలాగనే అనేక మందిని విచారించి 268 మందిని విచారించింది. అలాగనే దాదాపుగా 2 ట్రంకు పెట్టెలు, అంటే దాదాపుగా డాక్యుమెంట్స్తో కలిపి 300 పేజీల ఛార్జ్షీట్ని దాఖలు చేసింది. కాబట్టి దాదాపుగా ఈ యొక్క మద్యం కేసులో అంశం దాదాపుగా చివరి దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాస్ దగ్గరికి వెళ్తే ఈ యొక్క అంకం ముగుస్తుందనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక అంతిమ దశకు వచ్చినట్టుగా మనం గుర్తించాలి. ఇంకా ఒకళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే అయిపోతుంది. డివి గారు, ఇప్పుడు రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో మొదలైనటువంటి అరెస్టుల పర్వంలో ఒక్కొక్క అరెస్టు మనకు ఏం చెబుతుంది? సిట్ విచారణలో వెలుగు చూసినటువంటి అంశాలేంటి? ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఈ అరెస్టులు, లేకపోతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ జప్తు, లేకపోతే ఈ సాక్షులు, ఇదంతా చూసినట్లయితే కథ క్లైమాక్స్ కి చేరింది. ఇక బిగ్ బాస్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పుడు మనం చూసాం, కసిరెడ్డి రాజ్ దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పి చెప్పింది ఎవరు? విజయసాయి రెడ్డి. అంటే తోడు దొంగల్లోనే ఒక దొంగ స్పష్టంగా చెప్పాడు, ఏంటి మేమందరం కలిసి ఈ దొంగతనం చేశాము, ఈ దోపిడీ చేశామంటే దానికన్నా బలమైన సాక్ష్యం ఏం కావాలండి? అంటే వీళ్ళందరూ కూడా దీన్ని కక్ష సాధింపని, లేకపోతే ఏదో ఆధారాలు లేవని అంటున్నారు. స్పష్టంగా ఆధారాలు కళ్ళ ముందు ఉన్నాయి. ఏది ఇప్పుడే మన ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా చెప్పారు.
300 పేజీల ఛార్జ్ షీట్ లో 268 మందినో ఏమో సాక్షుల్ని విచారించారంటే ఇప్పటి వరకు ఒక 40 మంది నిందితులు, ఏది అటు సంస్థలు కానీ ఇటు వ్యక్తులు కానీ మొత్తం అరెస్ట్ అయినటువంటి వాళ్ళు 11 మందిలో టోటల్ గా దీనిలో సీఎంఓ ఇన్వాల్వ్ అయింది. ముఖ్యమంత్రి మరి ఆయన కార్యాలయం ప్రధాన కార్యదర్శి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు, లేకపోతే అతని ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా ఏంటంటే బిగ్ బాస్ కేంద్రంగా 90% షేర్ అతనికే వెళ్ళింది అంటున్నారు. దీని అసలు అవుట్లే ఎంత అనేది తెలియట్లేదు. మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత 150 కోట్లు ఏమో పాలసీ మేకింగ్ లో జరిగింది. అది అందుట్లోకి వచ్చేసరికి ఏమో ఒక 2600 కోట్లు రాష్ట్ర ఖజానాకి నష్టం అన్నారు. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ అది చూడండి, నిన్నగాక మొన్న అక్కడ అప్పటి ముఖ్యమంత్రి కొడుకు మరి చైతన్య బఘేల్ కూడా అరెస్ట్ అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో అది కూడా ఎంత అండి 2000 కోట్లు ఏమో అక్కడ ఖజానాకి నష్టం అంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఖజానాకి ఈ స్కామ్ వల్ల కలిగిన నష్టం అది 90,000 కోట్ల 50,000 కోట్ల, ఇదంతా కూడా ఇప్పుడు సిట్ విచారణలో కానీ కొలిక్కి రాదనమాట. మిథున్ రెడ్డి అరెస్టు ఇది ఇక కథ క్లైమాక్స్ జరిగింది అనడానికి అదే ఒక దృష్టాంతం అన్నమాట. ఆది నుంచి అంతం వరకు అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో. పాలసీ మేకింగ్ లో మీకేంటి అసలు సంబంధం? లిక్కర్ పాలసీ డిజైన్ చేయడానికి ప్రైవేటు ఆఫీసుల్లో మీరు సిట్టింగ్ వేస్తారా? జర్నలిస్ట్ కాలనీలో విజయసాయి రెడ్డి ఇంట్లో సిట్టింగ్ లో వీళ్ళందరూ పాల్గొన్నారు, లేకపోతే విజయవాడ విల్లాలో విజయసాయి రెడ్డి విల్లాలో సిట్టింగ్ లో వీళ్ళందరూ పాల్గొన్నారు. నేనే వీళ్ళకి డబ్బులు ఇప్పించాను, అరవిందో శరత్చంద్రారెడ్డి దగ్గర నేను తెప్పించి ఇప్పించాను వీళ్ళకు 100 కోట్లని విజయసాయి రెడ్డి చెప్పిన దాంట్లో టోటల్ గా ఆ డబ్బు ఏ ఏ ఖాతాల్లోకి ఎంతెంత వెళ్ళిందో కూడా ఇవాళ సిట్ దగ్గర ఆధారాలు ఉన్న దీంట్లో నుంచి ఎవరు ఇవాళ బెసకలేని పరిస్థితి, తప్పించుకోలేని పరిస్థితి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతను ఏంటంటే అతను మంత్రిగా లేకపోతే అక్కడ ఒక డిఫాక్టో సీఎం గా అటు ల్యాండ్ మాఫియా ఇటు మైనింగ్ మాఫియా తండ్రి పాత్ర, కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ మాఫియా ఇతనే మాస్టర్ మైండ్ అంటున్నారు అన్నమాట. అంటే అసలు మొత్తం ఫ్యామిలీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళ మాఫియా ఫ్యామిలీగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో అటు భూ కబ్జాలలో వీళ్ళ యొక్క పాత్ర, ఇటు గనుల కబ్జాలో వీళ్ళ యొక్క పాత్ర, అది కాకుండా ఇప్పుడు ఇది డిస్టిలరీల కబ్జా, ఎస్పీవై డిస్టిలరీని ఇతనే కబ్జా చేశాడని మిథున్ రెడ్డి మీద ఆరోపణలు. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి వాంగ్మూలం స్పష్టంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో మీరు హైదరాబాద్ లో హోటల్లో సమావేశం అయ్యారా లేదా? డిస్టిలరీలో యజమానులందరితో అక్కడ సిట్టింగ్ వేశారా లేదా? 12% కమిషన్లు అన్నారు, దాని తర్వాత 20% పెంచారు. అతను అసలు కేసిరెడ్డి రాజు కాదు, అతనే కమిషన్ల రాజుగా మొత్తం ఈ వసూళ్ల సూత్రధారి అతనే. ఆ వసూళ్లే 3,500 కోట్లు అన్నారు. అదనపు ధరల దోపిడీ ఉందండి ఇందులో. ఏది ఒక్కొక్క క్వార్టర్కి 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా అమ్మారు. ఫుల్ తెలంగాణలో ఫుల్ బాటిల్ 1100కి అమ్మితే ఇక్కడ 1600కి అమ్మారు. అంటే ఈ అదనపు ధరల దోపిడీయే 6,300 కోట్లు. ముడుపుల్లో 3,500 కోట్లు, దీంట్లో 6,300 కోట్లు. అసలు మనం అంటుంది అదే, దీని టోటల్ అవుట్లే ఎంత అనేది అసలు అంతు చిక్కని పరిస్థితుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ మద్యం విక్రయాల వ్యత్యాసం ఎంతండి? చంద్రబాబు దిగిపోయేటప్పుడు 2019లో కేవలం 5,000 కోట్లు. అదే జగన్ దిగిపోయేటప్పటికి ఎంత వచ్చిందండి? 42,000 కోట్లు. అంటే 37,000 కోట్లు ఖజానాకు రావాల్సిన సొమ్ము వీళ్ళ జేబుల్లోకి పోయింది. ఇదంతా కూడా వీళ్ళ బయటికి రావాలి. ఓకే, దామచర్ల శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎక్కడ ఏపీ, ఎక్కడ తాడేపల్లి అపార్ట్మెంటు, ఎక్కడ దుబాయ్ డెన్ను, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం లోతు ఎంత ఉండొచ్చు అంటారు? నమస్కారం సార్ ప్రసాద్ గారు, అలానే ఈటీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొత్త మద్యం పాలసీని తీసుకొస్తామని ఒక జీవోలాగా తీసుకొచ్చి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు నారాయణ స్వామి గారు కావచ్చు, ఈ కుంభకోణాలకి తెరలేపారు ఆ రోజు. దాంట్లో ప్రధానమైనటువంటి సూత్రధారులు, పాత్రధారులు ఇప్పటికే మన డిబేట్లో ఉన్నటువంటి సుబ్బారావు గారు కావచ్చు, శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా 2 చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, అటు విజయసాయి రెడ్డి గారు కావచ్చు, బాలాజీ గారు కావచ్చు. వాళ్ళకి ఈ రూటు చార్టెడ్ అకౌంటెంట్ ఎంతో కష్టపడితే కానీ క్వాలిఫై కాలేం. కానీ వాళ్ళు చేసినటువంటి ఇవన్నీ చూసుకుంటా ఉంటే చాలా బాధగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా
రాజకేశ్ రెడ్డి గారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కూడా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్ క్యాష్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి హై లెవెల్లో బాగా ఐఐటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు చక్కగా ఉద్యోగాలకు వెళ్ళి జాబ్స్లో 50 లక్షలు 60 లక్షలు సంవత్సరానికి శాలరీ తీసుకునేటువంటి కొంతమందిని సుమారుగా 60 నుంచి 70 మంది విద్యార్థుల్ని డిప్యూట్ చేసుకొని వాళ్ళకి ఆశ చూపి త్వరగా డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఆశ చూపి లొంగ తీసుకొని వాళ్ళ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది అనేది ఉంది. ముఖ్యంగా సిట్టు విచారణలో ఈరోజు మరి రాజంపేట ఎంపీ గారు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి ఎంపీ గారు వాడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చేస్తారో ఒకసారి మనందరికీ తెలుసు. తర్వాత జరిగినవి చూసుకుంటే ఎంపీ గారు ఈరోజు సిట్టు ముందు హాజరై వాళ్ళు విచారణలో ఉండటం జరిగింది. విచారణ పోబోయే ముందు ఆయన హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ముందస్తుగా బెయిల్కి దాఖలు చేసుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతూ ఉంది. మరి 300 పేజీల నివేదిక సిట్ సబ్మిట్ చేసి అంటే తప్పకుండా దాంట్లో 100% సాక్ష్యాధారాలు ఉంటాయండి. సాక్ష్యాధారాలు లేకుండా ఎప్పుడు కూడా అట్లా దీన్ని విచారణకు పిలవటాలు దామచర్ల గారు ప్రాథమికంగా ఓకే సార్, సమాచారం ఆ మిథున్ రెడ్డి కోణం ఓకే. అయితే ఈ మద్యం కుంభకోణం లోతు ఎంతవరకు ఉండొచ్చు అంటారు? అసలు తాడేపల్లి అపార్ట్మెంట్ నుంచి దుబాయ్ దాకా డెన్ను విస్తరించిందంటే ఆ లోతు ఎంత ఉండొచ్చు అంటారు? అది సుమారుగా అనుకున్నట్టుగా ఇప్పుడు సార్ చెప్పిన 37,000 కోట్లు వ్యత్యాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసి వెళ్ళేటప్పటికి తర్వాత వీళ్ళకి మరి ఇటువంటి 37,000 కోట్ల రూపాయలు ఎన్ని ఉన్నాయి? సుమారుగా 1,00,000 కోట్ల దాకా ఇవన్నీ జరిగినాయి. దాంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి చాలా ఉన్నాయి. కంపెనీలు కావచ్చు, డిస్టిలరీలు కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కొంత క్యాష్ రూపాయన ముడుపులు అందినాయి. ఎట్టి పరిస్థితులు ఇదైతే 50,000 కోట్ల రూపాయల పైన జరిగిన కుంభకోణం అనుకోవాల్సిందే. ఇది ఈ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి పెద్ద కుంభకోణంగా దీన్ని పరిగణించాల్సి వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ముప్పాళ్ళ గారు, ఇప్పుడు మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ అప్పటి ప్రభుత్వాధినేత జగనే అనేది బలంగా ఉన్న ఒక ఆరోపణ. ఈ విచారణలో వెలుగు చూస్తున్న ఆధారాలు, ఇక్కడ ఈ జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ పరిణామాలు ఏం చెబుతున్నాయి మనకి? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్లోనే సిట్టు చాలా స్పష్టంగా రాసింది. ఆనాడు ప్రభుత్వంలో హై పొలిటికల్ ప్రొఫైల్ ఉన్నటువంటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని పరోక్షంగా గతంలోనే చెప్పకనే చెప్పింది జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్రని. తర్వాత ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, మరి జగన్మోహన్ రెడ్డి గారి కుడి ఎడమలు సీఎంఓ ఆఫీసుని చక్రం తిప్పిన వ్యక్తులు వాళ్ళు పాత్ర ఉన్నది అని నిర్ధారణ అయిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా నీకు బెయిల్ ఇవ్వను, మీ మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయన్న తర్వాత మరింత జగన్ మీద ప్రజలకి ఆయన పాత్ర లేకుండా జరగదని నిర్ధారణ అయింది. అలానే బాలాజీ గోవిందప్ప ఎవరైతే వాళ్ళ భార్య గారి దగ్గర ఆర్థిక లావాదేవీలు చూస్తూ ఆ యొక్క సంస్థకి డైరెక్టర్గా ఉన్నారో ఆయన పాత్ర ఆయన అరెస్ట్ చేసిన తర్వాత దానికి మరింత జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. అంతకన్నా అసలు రాజకీయాలలోనే మరి జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి మిథున్ రెడ్డి ఈరోజున ఆయన ప్రధాన భూమిక అని చెప్పేసి ఆటోమేటిక్గా స్పష్టంగా కీలక పాత్రధారి ఆయనే అనేది సిట్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఆల్రెడీ ఎంత సొమ్ము తీసుకురావాలి, ఎంత సొమ్ము వాళ్ళు తీసుకోవాలి, దేనికి ఎన్ని రేట్లు పెంచాలి, ఏ సంస్థతో ఎంత ప్రొడక్షన్ చేయించాలి, అలాగనే నగదు రూపేణా అమ్మకాలు ఎలా జరపాలి, ఆ సొమ్ముని హవాలా ద్వారానో లేకపోతే సెల్ కంపెనీల ద్వారానో ఏ విధంగా బదిలీలు చేసుకోవాలి, అలాగనే మిగిలిన 90% ఏ విధంగా ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు అని చెప్తున్నానో బిగ్ బాస్ అని చెప్తున్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగ చేరాలని చెప్పేసి దానన్నిటి కూడా మూల కారణం మిథున్ రెడ్డి అని చెప్పేసి ఆయన A4గా పెట్టి విచారణలో ఈ రోజున వెల్లడైన అంశాలు. అంతేకాదు దాదాపుగా ఇప్పటికే 62 కోట్ల రూపాయలు సిట్ స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించినవి ఇంకా చేసుకోవాల్సింది చాలా ఉంది. దీంట్లో డెఫినెట్గా ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా కానీ సీఎంఓ ఆఫీసు యొక్క పాత్ర లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర లేకుండా
మిథున్ రెడ్డి కానీ, గోవిందప్ప కానీ, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దేనికి ఉపయోగించారు చాలా స్పష్టంగా సిట్ చెప్తా ఉంది. దాదాపుగా అనేక నియోజకవర్గాల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి, ఎన్నికల్లో అధికారం రావడానికి కూడా ఈ మద్యంలో అక్రమంగా సంపాదించిన సొమ్మును ఉపయోగించారనేది చాలా స్పష్టంగా వెల్లడవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ ఏ సంకేతాలు చూపిస్తున్నాయి? అధికారంలో రావడానికి ఖర్చు పెట్టారంటే ఎవరి కోసం పెట్టారు, ఎవరు ముఖ్యమంత్రి అవడానికి పెట్టారు, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. డెఫినెట్గా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే తలుపులు తట్టడానికి సిద్ధంగా సిట్ ఉంది. ఆయన కూడా విచారణకు పిలుస్తుంది. ఆయన కూడా అంతిమ లబ్ధిదారుడుగా నిర్ధారించడానికి ఉన్న సాక్ష్యాల ప్రకారం ఆధారాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. బిగ్ బాస్ ఎవరంటే ఇంకా ఆయన తప్ప ఇంకెవరో కనిపించట్లేదు కనుచూపు మేరలో. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేదు అని నిర్ధారించడానికి సాహసం ఎవరు కూడా చేయలేని పరిస్థితి. మొత్తం ఆయన కనుసనల్లోనే జరిగింది. బాధ్యతలు అందరికీ అప్పచెప్పారు. తనకు కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏవే కార్యక్రమాలు చేయాలో చెప్పారు. దానికి రూపకల్పనంతా కూడా మిథున్ రెడ్డి చేశారనేది ఈ రోజున సిట్ విచారణలో వెల్లడుతున్న అంశాలు. కాబట్టి డెఫినెట్గా అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అవుతాడనేది నిర్వివాద అంశం. డివి గారు, ఇప్పుడు నిందితుల్లో రాజకేశిరెడ్డి అరెస్ట్ని అప్పట్లో సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే నిన్న మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది. ఇప్పటికిప్పుడు టైం కూడా ఇవ్వలేము అని చెప్పింది. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో సిట్టు ముందు హాజరయ్యాడు. ఇవన్నీ ఈ పరిణామాలని చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదా ఈ పరిణామాలను బట్టి? కోర్టులు ఈరోజు అవినీతి కుంభకోణాలని పట్ల చాలా సీరియస్గా ఉన్నాయి. జిల్లా కోర్టు దగ్గర నుంచి హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఇవాళ అవినీతి పరులని రక్షించడానికి ఏ న్యాయస్థానం సిద్ధంగా లేదండి. సుప్రీంకోర్టు మరి నిన్న మనం చూసాం, ఏది మిథున్ రెడ్డి ఎప్పుడైతే ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైందో వెళ్ళి లొంగిపోవడానికి వారం రోజులు గడువు అడిగాడు. సుతరాము అసలు వాళ్ళు ఏమాత్రం ఎక్స్క్యూజ్ అని ఇవ్వలేదన్నమాట. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే హైకోర్టు కూడా వెళ్ళిన దాంట్లో హైకోర్టు ఏమని చెప్పిందంటే, అసలు ఎందుకని అతను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోలేదు అన్నట్టుగా తక్షణమే అతను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వమన్నా. దీంట్లో కస్టోడియల్ విచారణకు అతను అర్హుడు అన్నాడు. అంటే ఈ కేసులో ప్రైమ్ ఆఫీసీ ఉంది, డబ్బు మనీ ట్రయల్ స్పష్టంగా కనపడుతోంది. ఒకటే ఒక మాట, ఏది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 20092501613 ఎవరి బ్యాంక్ అకౌంట్ అండి? బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆ బ్యాంక్ అకౌంట్ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్. మరి దానిలోకి డికాట్ లాజిస్టిక్స్ నుంచి మరి 8 కోట్లు వచ్చినాయా రాలేదా? దాంట్లో డైరెక్టర్స్ ఎవరు? మిథున్ రెడ్డి అఫిడవిట్ లో స్పష్టంగా చెప్పాడు. మిథున్ రెడ్డి భార్య ఆ లక్ష్మీ దివ్యారెడ్డి దాని డైరెక్టర్, ఆయన తల్లి పెద్దిరెడ్డి స్వర్ణలత దానిలో డైరెక్టర్. అంటే శివశక్తి డైరీస్ లోకి ఈ మధ్య డబ్బు వెళ్ళాయి. ఎవరిదా శివశక్తి డైరీ? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. ఇక్కడ ఆధారాలు లేవంటారు, లేకపోతే ఇదంతా కట్టుకథ అంటారు, కల్పిత కథలు అంటారు. అది ఎలా కట్టుకథలు? ఇప్పుడు ఇప్పించినాడు చెప్తున్నాడు, డబ్బు నేను ఇప్పించాను వీళ్ళకి పెట్టుబడిగా. అరవిందో గ్రూప్ 2 కంపెనీలు మనకి ఆ ట్రేడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 35 కోట్లు మీకు వచ్చాయా రాలేదా? శ్రేయస్ ఇండస్ట్రీస్ నుంచి 10 కోట్లు వచ్చాయా రాలేదా? ఆ హోక్ ల్యాబ్స్ ఎవరిది అది? మొత్తం అక్కడ ఎస్పీవై ఖాతాలో నుంచి వీళ్ళకి ఏ విధంగా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు అవన్నీ కూడా ఉన్నాయి. ఇందాక ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు ఉన్నాయి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్. దాంతోపాటు ఈ బ్యాంకు లావాదేవీలు ఎక్కడి నుంచి ఈ అమౌంట్ ఎక్కడికి వచ్చింది అనేది స్పష్టంగా ఉన్నటువంటి దీంట్లో ఇవాళ ఎవ్వరూ దీనిలో నుంచి తప్పించుకోలేరండి. టోటల్ గా మనీ ట్రయల్ ఇందులో దొరికిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దొంగకి తేలు గుట్టినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అరుపులు పెడబొబ్బలు మనం చూస్తున్నాం. ఏమీ సంబంధం లేదు. అదే మీరు ఏమీ సంబంధం లేదు అంటున్నారంటే, ఇప్పుడు మొన్నటి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా చెబుతుంది ఏంటంటే, గోవిందప్ప బాలాజీ అసలు భారతీ సిమెంట్స్తో సంబంధం లేదు, ఆయన ఎక్కడో ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారంటారు. అలాగే ధనుంజయ రెడ్డి, ఈయన కృష్ణమోహన్ రెడ్డి చాలా మంచి అధికారులు, నిజాయితీ పరులు అంటారు. లేకపోతే చెవిరెడ్డి ఇలాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళందరూ చాలా మంచి నాయకులు అని చెబుతున్నారు. వీటన్నింటిని ఎలా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి వాదనని? ఒక టిపికల్ మైండ్ సెట్. ఆయన ఏది చెప్పినా రివర్స్ లో జనం అర్థం చేసుకోవటం ప్రారంభించారు. ఎందుకంటే అతను నిజం చెబితే అది అబద్ధం అని, అబద్ధం చెబితే అది నిజమని. ఇప్పుడు మీరు చెప్పారు వరుస పెట్టి బాలాజీ, గోవిందప్ప,
ఒకసారి కొట్టి చూడండి గూగుల్లో, భారతీయ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్నాడు. ఎవరిక్కడ నిజాయితీ పరులు? నిజాయితీ పరుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకంత గగ్గోలు చేస్తాడండి? ఈసీ గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర 8,36,00,000 పట్టుకుంది. ఆ రోజు 8,36,00,000 నగదు అక్కడ గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకుంటే, నిజంగా ఆ డబ్బు గనక ఆ రియల్టర్ ప్రద్యుమ్నాథ్ అయితే అతను ఎప్పుడు క్లెయిమ్ చేస్తాడండి? 11 నెలల తర్వాత ఈ డబ్బు నాది అని అతను క్లెయిమ్ చేస్తున్నాడంటే ఆ రియల్టర్ ప్రద్యుమ్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ అని చెప్పి రుజువైనటువంటి పరిస్థితుల్లో ఈ కేసులో ప్రసాద్ గారు గమ్మత్ ఏంటంటే ప్రతి నిందితుడికి 2 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు కసిరెడ్డి రాజ్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి, అతను దుబాయ్ నుంచి వచ్చిన పాస్పోర్ట్ లో ఏ పేరు ఉందండి? రాజీవ్ రెడ్డి. అతను ఎవరు? అతని తోడల్లుడు అనిరుద్ధ్ రెడ్డి అలియాస్ ప్రకాష్ అంటారు. అవినాష్ రెడ్డి అలియాస్ సుమత్ అంటారు. ప్రతి ఒక్కడికి 2 పేర్లు ఉన్నట్టువే కాదండి, ప్రతి డొల్ల కంపెనీకి 2 అడ్రస్లు ఉన్నాయి. ఏది? అటు రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ లో ఒక అడ్రస్, ఇటు బ్యాంక్ కేవైసీలో మరొక అడ్రస్. ఇక్కడే కనపడుతోంది కదా. ఇక ఆధారాలు లేవు, మరి కట్టుకథలు అంటే ఎవరు నమ్ముతారు? సరే సరే. దామచర్ల శ్రీనివాస్ గారు, ఇప్పుడు దొంగ కంపెనీలు, మ్యూల్ ఖాతాలు, అలాగే బినామీ వ్యక్తులు, మద్యం స్కామ్, స్కిట్ దర్యాప్తులు తేలిన ఈ విషయాలను బట్టి డబ్బుల అక్రమ లావాదేవీల ప్రవాహంపై ఏం అర్థం చేసుకోవచ్చు మనం? సార్, తప్పకుండా డబ్బులు అక్రమంగా రవాణా చేసిన మాట వాస్తవం అనేది తేల్చారు. అది ఏ విధంగా డబ్బులు అక్రమంగా వచ్చింది అనేది అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో లిక్కర్ షాపులు చూద్దాం, చిన్న చిన్న బడ్డీ కొట్లోళ్ళే ఇవాళ క్యూఆర్ కోడ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఫోన్పే, గూగుల్ పే, ప్రతిదీ 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఒక రోజులో మనం పేమెంట్ వాడుకోవచ్చు. కానీ రాష్ట్రంలో వేలాది షాపుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్ చేశారు. క్యాష్ రసీదు ఎంతమందికి ఇచ్చారండి? వాస్తవంగా షాపుల దగ్గర పొద్దున్నే ఎవరైతే ఈ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు షాపుల దగ్గరికి వెళ్తే ఈ షాపుల్లో సరుకు అమ్మేవాళ్ళు 90% రసీదులు ఇవ్వలేదండి. క్యాష్ తీసుకున్నారు, బాటిల్ ఇచ్చి పంపిస్తున్నారు. తర్వాత రాస్తున్నారు రాసి, వాళ్ళు కావాల్సినట్టు రసీదులు రాసుకొని సాయంత్రానికి తీసిపోయి బ్యాంకులో కట్టారు. అవన్నీ క్షుణ్ణంగా ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడైతే పెద్ద కంపెనీలు, డిస్టరీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, అక్కడ ముందుగానే మిథున్ రెడ్డి గారు కావచ్చు, రాజకేశ్ రెడ్డి గారు కావచ్చు, లేదా ధనంజయ రెడ్డి గారు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ముందుగానే వాళ్ళతోటి మాట్లాడుకొని, అబ్బాయి ఇదిగో ఈ బాటిల్ మీద ఇంత, ఈ బాటిల్ మీద ఇంత, ఆ పేర్లు కూడా వీళ్ళే సైజ్ చేశారు. అందరికీ తెలుసు. బూమ్ బూమ్ బీర్ అని రకరకాలు. ఆ పేర్లు పిలవాలంటే మనకు కూడా అర్థం కాదు. అటువంటి చిత్రమైనటువంటి పేర్లు పెట్టి దాని మీద కంపెనీల దగ్గర నుంచి రోజు ఎన్ని బాటిల్స్ తయారవుతున్నాయి, దాంట్లో ఇంతని మనకు తెలుసండి. చిన్న షాప్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా ఎవరైనా అడుగుతాం. కూరగాయలు కొనేటప్పుడు కూడా మహిళలు అడుగుతారు, కొసిరేయమ్మా అంటారు. అట్లానే మనం వెళ్ళినా కూడా ఏదైనా కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారా, ఒక 5% ఏదో అడుగుతారు. ఈ విధంగా కంపెనీల దగ్గర క్యాష్ రూపేణా పెద్ద పెద్దవాళ్ళు ఎవరైతే దీంట్లో ఛార్జ్ షీట్లో దాఖలు చేశారో వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఈ షాపుల్లో అమ్మకాలు ఎవరైతే చేశారో వాళ్ళు కొంత క్యాష్, ఇవన్నిటిని కూడా మీకు తెలుసు. కొంతమంది మేయిజ్ గారు, రాజకేశ్ రెడ్డి గారు చదువుకున్న మంచి విద్యార్థుల్ని దీంట్లో లాక్కొని ఆయన ద్వారా ట్రాన్సాక్షన్ చేయడం. అనేక రకాల కంపెనీలు, 2 చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు. ఇందా నేను చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి గారు ఇవాళ అప్రూవర్గా మారి నేనేదో సలహాలు చెబుతున్నాడు. కానీ ఆ రోజు ఏం చేశాడు విజయసాయి రెడ్డి గారు? అందరికీ తెలుసు. నువ్వు అధికారం ఉందని ఆ రోజు ఒత్తాసపాడి అనేక రకాల బోగస్ కంపెనీలు క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బులు, ముఖ్యంగా రోహిత్ రెడ్డి ఎవరండి? కృష్ణమోహన్ రెడ్డి గారి కొడుకు. ఆయన బెంగళూరు, హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో చేశారు. వీటన్నిటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాలా. సిట్ కూడా ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పంపించాలి. జిఎస్టీ ఉందండి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఒకటి ఉంది. ఎందుకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ జరిగినాయి అనేది ఇంకా 2 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈడీ కూడా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇటువంటి కేసుల్లో. తక్షణమే వీటి మీద డ్రాగ్ ఆన్ చేయకుండా మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రజలు మాకు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో స్కామ్ జరిగిందనేది తెలుస్తూ ఉంది. 300 పేజీల ఛార్జ్షీట్ ఇచ్చారు. దీని మీద తప్పనిసరిగా తక్షణమే వీలంత వరకు త్వరగా ఫైనల్ నిందితులు ఎవరో అందరూ
ఎటు చూపిస్తున్నాయో వాళ్ళని కూడా త్వరలో విచారణకు పిలిచి దీని మీద ఒక నిర్ణయానికి వచ్చి తక్షణమే కేసు కాదండి అరెస్ట్ చేసి సార్ జైళ్లలో పెట్టాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వ అధికారులు సిట్టు మీద కూడా ఉందని నేను అనుకుంటా ఉన్నా. ముప్పాళ్ళ గారు, ఇప్పుడు ఢిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగిన అక్రమాలతో పోల్చితే ఏపీ లిక్కర్ స్కామ్ పరిమాణం కావచ్చు, ప్రభావాలు ఎలా ఉన్నాయి? నిందితులకు ఏ విధమైన శిక్షలు పడే అవకాశం ఉంటుందంటారు? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంతో పోల్చుకుంటే ఢిల్లీ కానీ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి కుంభకోణాలు అతి చిన్న కుంభకోణాలుగా మనం పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ అక్కడ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేశారు, ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, అనేక మంది ప్రముఖులను కూడా దాంట్లో తక్షణమే అరెస్ట్ చేసి సిబిఐ జైలుకు పంపిన సంఘటనలు మనం చూసాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఏం చెప్తున్నాడంటే వీళ్ళందరూ నీతి నిజాయితీ పరులు, కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి కానీ, లేకపోతే బాలాజీ గోవిందప్ప కానీ, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే కిసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కానీ, వీళ్ళంతా కూడా పాపం నోట్లో అట్టిపండు పెట్టినా కొరకలేని వాళ్ళని చెప్తున్నాడు. ఇక్కడ న్యాయస్థానాలలో ప్రాథమిక సాక్ష్యాలు లభ్యమైన తర్వాత న్యాయస్థానాలు చూసినా మరి కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి, ముద్దాయిల హక్కులను పరిరక్షించడానికి పాపం కూటమి ప్రభుత్వం జాలి జరిపి వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు సైతం ఆర్థిక నేరాలలో ఉన్న వ్యక్తులయో ఈ సమాజానికి ప్రమాదం 2025లోనే సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా చెప్పింది చాలా స్పష్టంగా. ఆర్థిక నేరాలనేవి సమాజం మీద నా ప్రభావం పడుద్ది, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ సొమ్మును దోచుకున్నట్లే అది, కాబట్టి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి అని. ఓకే, అదంతా ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి చూస్తే మనం కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఛార్జ్ షీట్ వేసింది సిట్టు, ఆల్రెడీ 300 పేజీలతో ఛార్జ్ షీట్ సమర్పించింది. దాంట్లో మరికొన్ని కీలక విషయాలు కూడా పొందుపరిచారు, కొన్ని వాంగ్మూలాలకు సంబంధించి. బ్యాంకులు, ఆసుపత్రుల్లో కూడా పెట్టుబడులు పెట్టారని, అలాగే బంగారం దుకాణాలు, అలాగే రియల్ ఎస్టేటు, ఇట్లాంటి వాటన్నింటిలోని ఈ డబ్బులు తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేశారని చెప్పి సిట్టు చాలా క్లియర్గా చెప్పింది. అది ఎలా అర్థం చేసుకోవాలి? విచారణలో ఆల్రెడీ ఈ సొమ్ముని, అక్రమంగా సంపాదించిన మద్యం సొమ్ముని పరిశ్రమలకు ముడిసరుకులు ఎలా కొన్నారు, బంగారం ఎలా కొన్నారు, ఎక్కడెక్కడ దాచారు, ఆస్తులు ఏం కొన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చేశారు, విదేశాలకి ఎంత సప్లై చేశారు, ఇవన్నీ కూడా లెక్కలతో సహా ఎవరి వాటా ఎంత, 2 ఎంపీలకి ఏ విధంగా నెలకు 5 కోట్ల రూపాయలు ఇచ్చారు, ఎవరికి ఎంతెంత వాటాలు వెళ్ళినాయి కూడా ఈ రోజున సిట్టు విచారణలో స్పష్టంగా నిర్ధారించింది. ఈ రోజున సిట్టు ఆషామాషిగా విచారణ జరిపేసి వీళ్ళని ముద్దాయిలుగా పెట్టాల. ఈ రోజున డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ, టెక్నికల్ ఎవిడెన్స్ కానీ, లేకుంటే కాల్ డేటా రికార్డుల ప్రాతిపదికగా కానీ, వీళ్ళు వాయిస్ మాట్లాడుకున్నప్పుడు చేసిన వీడియో, ఆడియో రికార్డులు కానీ, ఇవన్నీ కూడా ఈ రోజున న్యాయస్థానం ముందు పెట్టిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. కాబట్టి అంత కన్స్ట్రక్టివ్గా ఎక్కడ చట్టబద్ధమైన లోపాలు లేకుండా ఈ రోజున పెట్టింది. కాబట్టి ఈ రోజున అది జగన్మోహన్ రెడ్డి తలుపులు తట్టడానికి సిద్ధంగా ఉన్నమాట వాస్తవం. ఏదేమైనప్పుడు కూడాను దీంట్లో ముద్దాయిలు ఆర్థిక నేరాలకు పాల్పడి, అక్రమాలకు పాల్పడి ప్రజల యొక్క ఆరోగ్యాలు, దాదాపుగా అనేక మంది అనారోగ్యానికి గురయ్యారు. దాదాపుగా 300 మంది చనిపోయారని చెప్తున్నారు. దాదాపుగా లివరు, కిడ్నీలు పోయిన వాళ్ళు 52% మంది ఉన్నారని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని అక్రమార్జనకు అలవాటు పడినటువంటి ఇటువంటి అరాచకుల్ని డెఫినెట్గా చట్టం వదిలే ప్రసక్తి ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతే దీంట్లో ఇటువంటి దేశ చరిత్రలోనే ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడా లేదనేది ఈ రోజున నిపుణులు చెప్తున్న అంశం అండి. అటువంటి అంత పెద్ద కుంభకోణాన్ని ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ప్రోద్బలంతో చేసిన నేరంగా దీన్ని మనం పరిగణించాలి. డివి గారు, అలాగే ఇంకో విషయం, ఈ ఛార్జ్ షీట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఛార్జ్ షీట్ వేసాం, మరొక 20 రోజుల్లో పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ సమర్పిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి విచారణ దశలో ఉన్న మిథున్ రెడ్డి పాత్ర గురించి అయితే ఏ వివరాలు పొందుపరచలేదు ఇందులో. అలాగే మనీ ట్రేడింగ్ జరిగింది అని చాలా క్లియర్గా చెప్పారు. ఈ విషయాలన్నీ చూస్తుంటే ఏమర్థం అవుతుంది మనకి?
అంటే ఇప్పుడు ఈ రోజే అతన్ని విచారణకు పిలిపించారు. దగ్గర దగ్గర మరి 5-6 గంటల నుంచి కూడా ఆయన విచారణలో ఉన్నారు. 56 ప్రశ్నల్లో ఏమో వేశారంటున్నారు. అంటే ఇప్పుడు ఈ విచారణలో అతను ఇచ్చినటువంటి వాంగ్మూలాలు తర్వాత అవన్నీ కూడా ఇవాళ బేరీజ్ వేసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి సాక్షులు వాళ్ళ ముందు పెట్టారు, మొత్తం ఆ రిపోర్ట్లన్నీ కూడా అతని ముందు పెట్టారు. అతని బ్యాంకు లావాదేవీలను కూడా చూపించినటువంటి పరిస్థితుల్లో దీనికి వెనుక మాస్టర్ మైండ్ అతనే. మనీ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పింది సిట్. స్పష్టంగా ఆయన బ్యాంక్ అకౌంట్స్ లోకి వెళ్ళింది కదా. ఇప్పుడు మనం చెప్పినటువంటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆ అకౌంట్ తనది కాదని అతను చెప్పగలడా? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కి తనకి సంబంధం లేదని చెప్పగలడా? శివశక్తి డైరీకి తనకి సంబంధం లేదని చెప్పగలడా? ఎందుకంటే ఆయన భార్య వాళ్ళ తల్లి ఉన్నటువంటి నేపథ్యంలో అతను టోటల్ గా ఇరుక్కుపోయాడండి. దీంట్లో నుంచి అతను బయటకు రాలేని పరిస్థితి. అతను తోడు దొంగే చెప్పాడు కదా, మాస్టర్ మైండ్ అతనే అని చెప్పినటువంటి దీంట్లో స్పష్టంగా ఇప్పుడు 3 డిస్టిలరీస్, ఎస్పీవై డిస్టిలరీ, అతను ఉన్నాడు ఎవరు, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఆయన ఇచ్చాడు కదండి వాంగ్మూలం. ఎస్పీవై డిస్టిలరీ, అదాన్ డిస్టిలరీ, లీలా డిస్టిలరీస్, ఈ 3 డిస్టిలరీల నుంచే 752 కోట్లు, ఒక దాంట్లో నుంచి 1654 కోట్లు ఈ 2 రూట్లో నుంచి ఇవాళ ఈ డొల్ల కంపెనీల్లోకి వెళ్ళిపోయాయి. ఆ ఓల్విక్ మల్టీ వెంచర్స్ అని, లేకపోతే యష్ బులియన్ అని మీరు ఇందాక చెప్పారు, ఆ గోల్డ్ మర్చెంట్స్, జ్యువెలరీస్ ఎన్ని ఉన్నాయండి దీంట్లో. న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ అంట. పద్మావతి జ్యువెలరీస్ అనే దాంట్లో నుంచి 105 కోట్లు వచ్చింది బంగారం. ఒక్క మ్యాన్షన్ హౌస్ బ్రాండే 105 కోట్లు పద్మావతి జ్యువెలరీస్ అని. తాయిల్ జ్యువెలరీస్ నుంచి 56 కోట్లు అంటున్నారు. అంటే ఒక్క బ్రాండే నీకు 196 కోట్లు బంగారం ఇచ్చిందంటే ఎన్ని బ్రాండ్లు అమ్మారండి వీళ్ళు? 32 బ్రాండ్లు అమ్మారు. అంటే ఒక్క బంగారమే 5-6 వేల కోట్లు కొన్నట్టుగా కనపడుతోంది దీంట్లో. వీటన్నిటిలో మరి బాలాజీ గోవిందప్ప ఆయన ఏం చెప్పాడు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి ముఖ్యమైన అంశం. రియల్ ఎస్టేట్ లో వేల కోట్లు పెట్టారు. అలాగే ఇంకొకటి 2019 ఎలక్షన్ల ముందు మేము మద్యం నిషేధిస్తాం, కేవలం 5 స్టార్ హోటల్లో మాత్రమే మద్యం దొరుకుతుంది అని చెప్పి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి విషయాలు వీళ్ళు విచ్చలవిడిగా మద్యం అమ్మారు అంటేనే జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటే ప్రజల ప్రాణాలని బలిపీఠం పైకి నెట్టేసి ఒక నెత్తుటి వ్యాపారం చేశారనుకోవచ్చా? రక్తపు కూడు తిన్నారండి. ప్రజల యొక్క రక్తం జలగల్లాగా పీల్చారు. ఇందాక మన ముప్పాళ్ళ సుబ్బారావు గారు కూడా చెప్పారు, మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ఏంటి 30,000 మంది మరి చనిపోయారు దీంట్లో. దగ్గర దగ్గర లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతిన్నాయి. 54% లివర్ దెబ్బతిందని, 52% కిడ్నీస్ దెబ్బతిన్నాయని హెల్త్ రిపోర్ట్స్ చెప్పారు. పురంధేశ్వరి ఎప్పుడో పంపించారు, ఏది సుప్రీంకోర్టు సీజేకి పంపారు, సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. అప్పట్లో ఒక పెద్ద ఉద్యమం కూడా తీసుకున్నటువంటి దీంట్లో వీళ్ళు అమ్మింది మద్యం కాదు ప్రసాద్ గారు, వీళ్ళు అమ్మింది కాలకూట విషం వీళ్ళు తయారు చేసి వీళ్ళు మద్యం ముసుగేసి అమ్మారు. వాళ్ళ ఇదేంటంటే అవినీతి కోణంలోనే కాదు, ఆర్థిక కోణంలోనే కాదు, దీన్ని మానవీయ కోణంలో చూడాలి. ఓకే, దామచర్ల శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఒక ఆడిటర్గా చెప్పండి, జగన్కి చాలా సన్నిహితంగా క్లోజ్గా ఉన్న వ్యక్తులే ఈ స్కామ్లో ఏ విధంగా కీలకంగా మారారు? వాళ్ళు ఎంత తెలివిగా ఈ కుంభకోణానికి పాల్పడ్డారు? సార్ ప్రసాద్ గారు చెప్పానుగా ఇందాకనే అన్నట్టుగా, ఇద్దరు తెలివిగల చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళ ప్రొఫెషన్లో దానికి తగ్గట్టుగా పనిచేయకుండా దొంగ కంపెనీలు తయారు చేయటం, పెట్టడం, అనేక రకాలుగా వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ డీలింగ్ ఎట్ట చేయాలో బాగా తెలుసు కాబట్టి దాన్ని ఉపయోగించి అనేక రకాల కంపెనీలను సృష్టించి ఏ విధంగా క్యాష్ తెచ్చి కట్టడం, ఆ క్యాష్ని ఎట్ట ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ కూడా ఆడిట్ జరగలేదండి. ప్రధానమైనటువంటి ఏంటంటే ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో ఏవైతే వీళ్ళు షాపులు పెట్టి క్యాష్కి అమ్మారో అవి ఎక్కడ ఆడిట్ చేయలేదు, ఆడిట్కి అడ్రస్ ఇవ్వాల. స్టాక్ వెరిఫై చేద్దామని కొంతమంది చార్టెడ్ అకౌంట్స్కి ఇచ్చిన వాళ్ళని ఆడిట్ కూడా చేయనీయకుండా పేపర్స్ బయట పెట్టి సంతకాలు పెట్టమన్నారు. దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కడపలో జరిగింది, అట్లానే చిత్తూరులో జరిగింది, అనేక చోట్ల వీళ్ళు ఆడిట్కి కూడా పోకుండా మీరు వచ్చేది ఏంది, అవసరం లేదు, మీరు వీటి మీద సంతకాలు పెట్టిపోండి అని సంఘటనలు జరిగినాయి. ఇవన్నీ ఆడిట్ చేస్తే బయటకు వస్తాయి. అట్లా నేను ఆడిటర్గా నేను కోరుకునేది ఒకటే, ఏవైతే వీళ్ళందరూ ఉన్నారో, రాజకేశ్వర రెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, మరి బాలాజీ, గోవిందప్ప బాలాజీ, ముఖ్యంగా ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే మనం రాజకేశ్వర రెడ్డి గారు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుగా నియమించారు వీళ్ళు. అంటే వీళ్ళు ధనాన్ని కారుల్లో కావచ్చు ఇంకో రూపాయలు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళ ప్రభుత్వ సలహాదారులుగా పెట్టి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ వాళ్ళ చేతిలో తీసుకున్నారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేశారు, చాలా చేశారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ అని ఉన్నది, వాళ్ళ చేత పక్కాగా ప్రతిదీ కూడా షాప్ టు షాప్ ఆడిట్ చేపిస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకున్నారు, ఎక్కడెక్కడ మళ్లించారు అనేది కూడా బయటకు వస్తుందండి. ఈ బ్యాంకులో పాటు ప్రతి రూపాయికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ అకౌంట్ ఆపరేట్ చేసే హోల్డర్ది. అటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఈ యొక్క సిట్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సిట్ కూడా ఏం చేయాలంటే ఏదైతే వాళ్ళు ప్రాథమికంగా రిపోర్ట్లో 300 పేజీలు తయారు చేశారో ఎవరైతే ఉన్నారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కావచ్చు, అంటే కమిషనర్స్ ఉంటారు, చీఫ్ కమిషనర్స్, ప్రిన్సిపల్ కమిషనర్స్ ఉంటారు, వాళ్ళకి అదేవిధంగా జిఎస్టీలో కూడా అధికారులు ఉన్నారు, వాళ్ళు కూడా పంపించాలి ఈ అమౌంట్ ఎట్టొచ్చింది అనేది. జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కడితే వాళ్ళ ఆస్తులు మొత్తం టోటల్గా బయటకు వస్తాయి. తప్పనిసరిగా వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ అధికారుల మీద కానీ ఎవరైతే సిట్లో ఉన్నారో వాళ్ళ మీద కూడా ఉందండి. పక్కాగా రిపోర్ట్ తయారు చేసి వీటన్నిటికీ తయారు చేసినటువంటి కథలు ఇన్కార్పొరేషన్ కంపెనీ ఆడిట్ రిపోర్ట్స్ వేసి రెన్యువల్ చేస్తున్నారా లేదా, ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలా, ఆ కంపెనీ చేస్తుందా లేదా, చేయనప్పుడు డార్మెంటరీలో పెట్టాలా, దానికి డైరెక్టర్స్ ఎవరు, డిన్స్ తీసుకున్నారా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేస్తున్నారా లేదా, జిఎస్టీ రిటర్న్స్ వేస్తున్నారా లేదా, ఇటువంటివి చాలా ఉన్నాయండి. పిఎఫ్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు చాలా మందిని. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు వృత్తి పన్నులు కట్టమని ఒకటేమైనా. మొప్పాళ్ళ గారు, ఇప్పుడు విచారణ అంతా ఆర్థిక అక్రమాల గురించి ఆ కోణంలోనే జరుగుతుంది చూస్తుంటే. 5 ఏళ్ల పాటు నాసిరకం మద్యం అమ్మడం, లక్షల మంది ప్రజల ఆరోగ్యం, వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడినందుకు వీళ్ళకి శిక్షలు ఏమి ఉండవా? ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ ఈ ఆర్థిక అక్రమాలకి ఇప్పుడు బిఎన్ఎస్తో పాటుగా అవినీతి నిరోధక చట్టం కూడా దీంట్లో పొందుపరిచారు. దీని ప్రకారం దాదాపుగా జీవిత ఖైదు వరకు శిక్ష పడటానికి ముద్దాయిలకి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అవినీతి నిరోధక చట్టం ఎప్పుడైతే వచ్చిందో ఆదాయానికి మించి ఆస్తులు ఎలా వచ్చినాయని చెప్పేసి అని గుర్తించాలి. వీళ్ళ ఆస్తులు అక్రమంగా ఎలా పెరిగిపోయినాయో ఆ ఆస్తుల్ని అటాచ్ చేయాలి. ఒక్క అరెస్టు సర్ది పెడితే సరిపోదు, వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయటం ద్వారా మరొకళ్ళు ఇటువంటి అవినీతి అక్రమాలకి లేదంటే ఆర్థిక నేరాలకు పాల్పడకుండా ఉండడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయిందండి. ఈడీ మనీ లాండరింగ్ జరిగింది దీంట్లో అని చెప్పేసి అని, విదేశాలకు తరలి వెళ్ళిందని చెప్పేసి అని చాలా స్పష్టంగా అది కూడా ఎంటర్ అయింది. కెసిరెడ్డిని ఆల్రెడీ విచారించింది. ఈ రోజున ఈడీ ఎంటర్ అయ్యి కేసు పెడితే త్వరితగతిన అది కూడా విచారణ చేసి ముద్దాయిలుగా నిర్ధారిస్తే బర్డెన్ షిఫ్ట్ అవుద్దండి. దాంట్లో మామూలు కేసులు అయితే సిట్టో లేకుంటే సిబిఐ చేస్తే ప్రాసిక్యూషన్ వాళ్ళు నిరూపించుకోవాలి, కేసు యొక్క ఇది నిరూపించవలసిన బాధ్యత ఉంటుంది. కానీ ఈడీ కనుక కేసు పెడితే ఆ అక్రమ సొమ్ము ఎలాగొచ్చిందని చెప్పేసి అది నిజమైన సొమ్మే అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది. కాబట్టి దాంట్లో తప్పించుకునే అవకాశాలే లేవు. డెఫినెట్గా ఈ ఆర్థిక నేరంలో ఎవరు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా శిక్షకు గురవుతారు. ఇందాక మీరు చెప్పినట్లు 30,000 మంది దాదాపుగా చనిపోయారు. ఈ యొక్క నాసిరకం మద్యాన్ని సేవించడం వల్ల అక్రమంగా ప్రజల ఆరోగ్యం పోతే పోయింది. మాకు అక్రమార్జన కావాలి, అధికారం కావాలని దాహంతో ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నారు. అనేక కుటుంబాలను నాశనం అయిపోయినాయి. కిడ్నీలు పోయిన వాళ్ళు, లివర్లు పోయిన వాళ్ళు అత్యధిక మంది ఈ రోజున నాసిరకం మద్యం తాగి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళకు కూడా వీళ్ళ దగ్గర ఆ సొమ్ముని రికవర్ చేసి ఆ సొమ్మును ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం కింద ఇచ్చి వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలి. దీన్ని త్వరితగతిన ఇంకా జాప్యం జరగకుండా సిట్టు కూడా అంతిమ లబ్ధిదారుని అరెస్ట్ చేస్తే ఈ యొక్క కుంభకోణం ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయి. ఈ కుంభకోణం యొక్క అంతిమ కార్యక్రమం కింద ఇది ఇంత ముగింపుగా వస్తుందని చెప్పేసి మనం గుర్తించాలండి. డివి గారు, మనం తొలి నుంచి ఈ సబ్జెక్ట్ మొదలైనప్పటి నుంచి గంట సేపటి నుంచి ఇదే చర్చించుకుంటున్నాం. అసలు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండదండలు లేకుండా ఇంత పెద్ద కుంభకోణం, ఇంత పెద్ద అక్రమాలు, ఆ వ్యవహారం అంతా జరిగే అవకాశం ఉందంటారా? అట్లా చెబితే ఎవరైనా నమ్ముతారా లేదని, ఆయన పాత్ర లేదని? అసలు మాస్టర్ మైండ్ అతుంది.
మీరు ఇంతకుముందు ఇంట్రోలో కూడా అన్నారు, కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి, కసిరెడ్డి రాజ్ కాదనమాట. అంటే విజయసాయి రెడ్డి సగమే బట్టలెప్పదీశాను, ఇంకా సగం బట్టలెప్పదీయాలని ఆ మధ్య ట్వీట్ కూడా ఎక్కడో చెప్పాడు. అంటే ఏంటంటే అతను మరి 10 రోజులుగా రాలేదు, అతనే రావాలి. మొన్న సిట్టు విచారణకు కూడా ఏదో వారం 10 రోజుల్లో వస్తానన్నట్టున్నాడు. ఇక్కడ ఈడీ అంశం కూడా ప్రసాద్ గారు ఢిల్లీ స్టేట్ లో కానీ మరి ఛత్తీస్గఢ్ లో కానీ వెళ్ళినంత స్పీడ్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈడీ ఎందుకు వెళ్ళడం లేదు అనేది కూడా ఒక విమర్శ వస్తుంది. ఇప్పటికి ఈడీ ఏర్పడి 70 ఏళ్ళు అవుతుంది. 70 ఏళ్ల చరిత్రలో మరి అక్కడ చూపిన స్పీడ్ ఇక్కడ ఎందుకు చూపించట్లేదు? ఇప్పుడు ఆ ఫెమా ఉంది, ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, అది వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. అంటే వీళ్ళు ఏ విధంగా విదేశాలకి డబ్బు ఇంత పెద్ద ఎత్తున తీసుకెళ్లారు? కృష్ణదేవరాయలు 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందన్నాడు, కానీ యాక్చువల్ గా 40,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందన్నమాట. ఆఫ్రికా దేశాలకు వెళ్ళారు, ఏది టాంజానియా, లేకపోతే జింబాబ్వే, కెన్యా, అక్కడ స్టీల్ ప్లాంట్లు అన్నారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నారు. ఇప్పుడు దుబాయ్ ఒక పెద్ద డెన్, ఇంకా 8-10 మంది అక్కడే ఉన్నారని అంటున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి పెద్ద ఎత్తున వెళ్ళినట్టుగా కనపడుతోంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఎక్కడో తిరుపతి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటూ అన్నారు, ఇంట్లో చెత్తంతా ఊడ్చేసినట్లుగా రాజకీయాల్లో ఈ నేరగాళ్ల చెత్తంతా ఊడ్చేయాలని ఆయన పిలుపిచ్చారు. అంటే ఇవాళ ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం నిర్వహిస్తోంది, ప్రజా బాధ్యత ప్రజలు నిర్వర్తించాల్సి ఉందన్నమాట. రాజకీయాల్లో నేరగాళ్ల చెత్తని ఊడ్చేయటం అనేది అదొక బృహత్తర కార్యక్రమం, దానిలో ఈసీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పార్టీలు, ఇట్లాంటి నాయకులకు ఓట్లు వేయడమా అనేది కూడా ఇవాళ జనంలో చర్చించాలి. ఎందుకంటే అధికారం, వ్యాపారం, రాజకీయం అవినీతిమయం అయిపోయినటువంటి నేపథ్యంలో అధికారంలో సంపాదిస్తున్నారు, వ్యాపారాలు పెడుతున్నారు, అటు రాజకీయంలో పదవులను పట్టింది అధికారం చేపట్టి మళ్ళా అవినీతికి పాల్పడుతున్నారు. ఇదంతా ఒక సైకిల్ గా ఉంది. ఈ చక్రాన్ని ధ్వంసం చేయాలి. దామచర్ల శ్రీనివాస్ గారు, ఇప్పుడు డివి గారు కానీ లేకపోతే మన ముప్పాళ్ళ గారు చెప్పినట్టుగా దుబాయ్, ఆఫ్రికాకు హవాలా మార్గంలో డబ్బులు వెళ్ళినట్లుగా గుర్తించి షెల్ కంపెనీలని గుట్టు ఛేదించేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగింది అని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ ఈడీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే ఆ ప్రభావం ఎలా ఉంటుంది? తప్పకుండానండి. ఏవైతే వీళ్ళు అక్రమంగా ఇతర దేశాలకు తీసుకెళ్లారో అక్కడ ఒక సదుపాయం ఉందండి. కొన్ని కంట్రీస్లో మనకి ఇంతకుముందు స్విస్ బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేశారు, ఇట్లానే కొన్ని ఫారిన్ కంపెనీస్ తోటి వాళ్ళ టైఅప్ ఉన్నాయి. అక్కడ క్యాష్ వాళ్ళు డిపాజిట్ చేయొచ్చు. కంపెనీలు, వేరే కంపెనీలు, బోగస్ కంపెనీలు ఏవైతే ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారో ఆ బోగస్ కంపెనీ ద్వారా ఆ ఫారిన్లో ఉన్న కంపెనీలకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ కావాల్సిన వాటికి సక్రమంగా తెప్పించుకునే విధానం చేసి ఉండొచ్చు. దాంట్లో ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయితే మాత్రం అటువంటి అన్నీ కూడా వెరిఫై చేసి అసలు రూటింగ్, కాజ్ ఆఫ్ రూటింగ్ ఎక్కడ బిగినైంది, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ కరెక్టా కాదా, ఈ కంపెనీ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళ వివరాలు ఏంటి, తీసి ఇక్కడి నుంచి ఎందుకు పంపించారు, అక్కడికి ఏమైనా పర్చేజ్ చేయడానికి పంపించారా లేదా లోన్స్గా పంపించారా, ఇటువంటివన్నీ కూడా కూలంకుషంగా దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఈడీ నా డీవీ గారు చెప్పినట్టుగా ఫాస్ట్ కావాల్సిన అవసరం ఉంది. అది శీఘ్రగతిన త్వరగా ఈ యొక్క ఇటువంటి మనీ లాండరింగ్ కేసుల్లో త్వరగా రిపోర్ట్ సబ్మిట్ చేసి దోషులు ఏదైతే ఉంటారో వారికి త్వరగా శిక్షలు పడేట్టు చేయాల్సిన బాధ్యత అన్ని విభాగాల మీద ఉంది. ముఖ్యంగా సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నేను పదే అంటుంది ఏంటంటే వాళ్ళని 69A సెక్షన్ కింద అన్అకౌంటెడ్, అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ ఏదైతే ఉందో దానికి 2 times ట్యాక్స్లు వేస్తూ ఉన్నారు. దానికి వీళ్ళకి ఈ ఆస్తులన్నీ కూడా సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఏవైతే దోషులుగా తేలి శిక్షలు పడతాయో వాళ్ళ మొత్తం ఆస్తుల్ని అటాచ్ చేసి అమ్మి, అది ఎవరైతే బాధితులు 30,000 మంది చనిపోయారంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎంతో దౌర్భాగ్యం అండి. ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడారు. ఎవరైతే ప్రథమ ముద్దాయి ఉన్నాడో అతన్ని త్వరగా అరెస్ట్ చేయాలి. అన్ని ఏళ్ళు ఒకవైపు చూపిస్తున్నాయి. ఒకటే పాయింట్ దీనికి సంబంధించి, ఇంటి పెద్ద ఉంటాడు, ఇంటి పెద్ద పనులన్నీ అందరూ చెబుతాడు ఇంట్లో కుటుంబంలో. ఆ పెద్దలు చెప్పినట్లు వీళ్ళందరూ వాళ్ళ శిష్యులు, వీళ్ళందరూ పనులు చేపించాడు. ఆ పెద్దను కూడా ఐడెంటిఫై చేసి త్వరలో 10-15 రోజుల్లో ఇంకో ఛార్జ్ షీట్ చేస్తా ఉన్నారు. ఆ ఛార్జ్ షీట్లో అతని పేరు కూడా ఈపాటికే మీకు తెలుసు. విజయసాయి రెడ్డి గారు మొన్న అటెండ్ అవుతామని కాలేకపోయాడు. విజయసాయి రెడ్డి గారు కూడా
దాదాపుగా సరే శ్రీనివాస్ గారు conclude చేద్దాం. 75% పైన ఓకే కూడా సరెండర్ అయినట్టుగా ఉంది. అందుకని ప్రథమంగా కేసుకి సూత్రధారి పాత్రధారి త్వరగా వారిని కూడా ఛార్జ్ షీట్లో చేసి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇవాళ ప్రతిధ్వని. నమస్కారం.